ఇప్పుడు మల్లేశ్వరుడింట రాజ్యపాలన చేయుచునుండు. మహాకుమారులారా, మీరు ఘన రాగలుతున్న వెళ్ళుము. మన మల్లేశ్వరుడు రాజ్యపాలన చేయును. నాయన గారు చెప్పే విధంగా మేము ఘన రాగలు నందాయి రాగలు తినడానికి వెళ్ళాము. మా తమ్ముడైన మల్లేశ్వరుడికి ఈ యొక్క కొల్లాపుర పట్టణాన్ని ఈ యొక్క జయ శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఈ యొక్క మల్లేశ్వరుడు పుట్టగానే ఆ యొక్క మళ్ళా వారికి కొల్లాపురం ఇన్ని రోజులు వదిలిపెట్టి ఆ యొక్క కష్టాల పాలైనారు. మళ్ళీ మల్లేశ్వరుడు పుట్టగానే మళ్ళీ వాళ్ళ కొల్లాపుర పట్టణం వారికి మళ్ళీ దగ్గర అది చూసినారు. జయ శ్రీ మల్లికార్జున స్వాముల వారికి. దేవ 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 మా దేవ 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 మా దేవ పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. సర్వాంతర్యామి దేవ సందుతేంద్ర పాలరామ. సర్వాంతర్యామి దేవ సందుతేంద్ర పాలరామ. నిర్వికార నిగమనేత్య నీలకంఠ వాహిన. పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. గంగ జటాధర వంద త్రిపుర సంహార. గంగ జటాధరము పంచ త్రిపుర సంహార. గంగ జటాధర వంద త్రిపుర సంహార. గంగ జటాధరము పంచ త్రిపుర సంహార. లింగ రూప శశిధర భస్మాంగధారి భక్త పోష. లింగ రూప శశిధర ముత్తుంగధారి భక్త పోష. సంగమేశ్వర నిలుమకుటంగ తరమ మృత్యుంజయ. పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. పన్నగావర అప్పన్న లక్షదానవ హర పన్నగావర. సర్వాంగ రక్షదాన హరణ పన్నగావర. పన్న లక్షదానవ హర పన్నగావర. సర్వాంగ రక్షదాన హర పన్నగావర. ధరణియందున భక్తు పూరుల వెలసినట్టి ధరణియందున. పురముల వెలసినట్టి ధరణి అందున. ఆచార్యుల నేను మరి మారి వేడెదను. పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. చరణ పార్వతి రమణ. హే పరమ పురుషముడు చరణ పార్వతి రమణ. హే శివక, స్వామి నీ యొక్క నామధేయము నీ వృత్తాంతం అంతా ఈ కూర్చున్న సభ వారికి తెలుపు. మాది దేవగిరి పట్టణము కదా. నన్ను కటాల్ రెడ్డి అని అందరూ, అటులేగాక గోడె ధర్మరెడ్డి అని కూడా పిలిచేదారు కదా. ధర్మిరెడ్డి అని పిలుస్తారా ఆ, స్వామి? నా యొక్క భార్యకు మసమ్మదేవి అందరూ, నా యొక్క పుత్రిక పద్మాక్షిదేవి అని పిలిచేదారు కదా. వెళ్తున్నారు నా భార్య రాక కోసం వేచున్నాను కదా. అలాగే వచ్చింది. జయ శ్రీ మల్లికార్జున స్వామి వారికి. దేవ దేవమో దేవ 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 మా దేవో దేవ. దేవ 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 మా దేవో. నాదు నామం మాసమ్మని దూరమ్మ చెయ్యాల నాదో నామము. రాజమాయంతోరమ్మో తెలియారో నాదో నామం. మాసమ్మని అందోరమ్మ తెలియారో నాదు నామం. రాజమాయంతోరమ్మో తెలియారో నాదో నామం. నమ్మక ధర్మిరెడ్డి మాకు నామంతుడమ్మ అందరు
నామదేవి కూర్చున్న వారికి తెలుసు తల్లి. నా నామం అనేది మాసమ్మ అంటారు. మాసమ్మ అంటారు. నా భర్త పేరు ధర్మిరెడ్డి. ఈ యొక్క భర్త పేరు ధర్మిరెడ్డి. నా పుత్రిక పేరు పద్మాక్షి. ఈ యొక్క ఏకగానే ఒక బిడ్డ పేరు పద్మాక్షి దేవి అంటారు. అవును. మరి ఎటు పోతున్నావు మనం? ఇప్పుడు నా భర్తాల దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళము. దేవ దేవో దేవా 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 మా దేవో దేవా దేవ దేవో దేవ 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 మా దేవో దేవ దేవ దేవో దేవా 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 మా దేవో దేవా దేవ దేవో దేవ 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 మా దేవో దేవ. ఈ మల్లికార్జున స్వామికి జై. గుమ్మ నన్ను పద్మాక్షి అందురే కొమ్మ తెలియార వినుముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అనువే బొమ్మ. తెలియారో విను ముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అందురే కొమ్మ తెలియార వినుముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అనువే బొమ్మ. జనసేన అందెలు గల్లు గల్లు మగ జగదేవ వందేలు గల్లు గల్లు మగ. జనసేన అందెలు గల్లు గల్లు మగ జగదేవ వందేలు గల్లు గల్లు మగ. అన్నాయిలో మంచి సుందరి తెలియార వినుముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అనువే బొమ్మ. నన్ను పద్మాక్షి అందురే కొమ్మ తెలియార వినుముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అనువే బొమ్మ. నా పాడి వారాలు లేవు అందములు మెన్నె ముద్దు గుమ్మ నాదడి వారలు లేరు అందములనే ముద్దు గుమ్మ. అందెలు గల్లు గల్లు మగ జగదేవ వందేలు గల్లు గల్లు మగ. జనసేన అందెలు గల్లు గల్లు మగ జగదేవ వందేలు గల్లు గల్లు మగ. పున్నమకెన్నుండి మించిన దాననే ఉన్నామకెల్లుని మించిన దాన. పున్నమకెన్నుండి మించిన దాననే ఉన్నామకెల్లుని మించిన దాన. ఆట పాటలలోన మేటైన దానినే తెలియారు వినుముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అందూరి బొమ్మ. తెలియారో విను ముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అందురే కొమ్మ తెలియారు వినుముద్దు గుమ్మ నన్ను పద్మాక్షి అందూరి బొమ్మ. ఓ శంకర్ భగవానికి జై. ఓ చెల్లి నా యొక్క నామం పద్మాక్షి దేవి అంటారు హలో. నా యొక్క తండ్రి పేరు ధర్మిరెడ్డి అవును. మా తల్లి గారి పేరు మాసమ్మ మరి ఎటు పోతున్నావు తల్లి? నేను మాట్లాడుకోవడానికి వరకు వెళ్తున్నాను ఆటలాడుకోవడానికై మనం వెళ్తానని ఆ. చిలికత్త కోసం చూస్తున్నాం. చెలికత్తల కోసం చూస్తున్నాం చిలికత్త రప్పిమంటారా? రప్పి అండి తొందరగా ఉండగా మీనాక్షి అతికి చెలికత్తెలాము. ముదాము పరమన కత్తెలాము. అతికి చెలికత్తెలాము. ఆ
శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఓహో చెల్లులారా తెలియ చెప్పాలి ఏం లేదమ్మా మీరు ఇస్తా అంటే అర్థం ఇస్తాం ఇస్తా అంటే ఏముండదమ్మా మా పద్మాక్షి వారు బాగా ఉన్నవారమ్మా నువ్వు ఇస్తాం వస్తారా అమ్మా నగలు ఇస్తారా నగలు నగలైనా ఇస్తాము బట్టలైనా ఇస్తాము ఏమైనా ఇస్తాము సరే ఇచ్చినట్టయితే మేము అలాగే వచ్చినాం కదండి వస్తారమ్మా వస్తాను జగతిలో జగదీశ్వర నీవయ్యా అవనిలో ఐలోని ముల్లన్నా జగతిలో జగదీశ్వర నీవయ్యా అవనిలో ఐలోని ముల్లన్నా దుట్టులా శిక్షింపవేవయ్యా రెట్టులా రక్షింపరావయ్యా దుట్టులా శిక్షించలేవయ్యా నట్టులా రక్షించలేవయ్యా జగతిలో జగదీశ్వర నీవయ్యా అవనిలో ఐలోని ముల్లన్నా జగతిలో జగదీశ్వర నీవయ్యా అవనిలో ఐలోని ముల్లన్నా పద్మాక్షి దేవి గారు ఆ, ఈ యొక్క చెలికత్తను తీసుకుని వచ్చి ఉన్నాను తీసుకొచ్చినావా ఆహా. ఓ చెల్లులారా పద్మాక్షిదేవి మీకు ఇదే వందనము చల్లగా వర్దిల్లుము ఓ చెల్లులారా నువ్వు వినిపించిన కారణం ఏంటో తెలుపు కదా ఓ పద్మాక్షిదేవి చెల్లులారా మనం ఆ వనంకు పోయి ఆటలాడుకుందాం వస్తారా అమ్మా ఆహా వనం పోయి ఆ యొక్క బాయికాడ స్నానం చేసి వనంలో ఆటలాడుకున్నాం ఆ, అవునమ్మా అలాగే ఆటలాడుకుందాం వెళ్దాం పరం. రండి జలకాలాటలలో కిలకిల పాటలలో జలకాలాటలలో కిలకిల పాటలలో జలకాలాటలలో కిలకిల పాటలలో జలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే ఉన్నది పగలైనా అది వెన్నెల మురిసే అందరి పగలైనా మన వెన్నెల మురిసే అలలి కంపుగా అవలి కంపుగా అవని కంబుగా మొదటి కంబుగా ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే జలకాలాటలలో కిలకిల పాటలలో జలకాలాటలతో కిలకిల పాటలతో ఏమి హాయిలే ఎంతో హాయిలే ఏమి హాయిలే ఎంతో హాయిలే పద్మక్షమ్మ గారు చెల్లులారా లక్ష్మీదేవి గారు ఈ యొక్క పూలవనంకు బయకాల స్నానములు ఆడి పూలవనంకు వచ్చినాం కదా మనం ఇప్పుడు ఏ ఆటలు ఆడుతున్నాం చెప్పు తల్లి Thank you.
వచ్చి ఈ యొక్క వనంతరానికి చేరి వచ్చి ఉన్నాము. ఇప్పుడు ఏ ఆట ఆడుకుందాం అమ్మా? చెప్పండి అమ్మ, మీరు ఏ ఆటలు ఆడుకుందాము? ఏం ఆడుకుంటామా? గోటి ఆట ఆడా అమ్మ? అది మగవాళ్ళు ఆడుకునే ఆటలమ్మా. ఏమన్నా తొక్కుడు పిల్లనా? అది మగవాళ్ళు చిన్నపిల్లలు ఆడుకునే ఆట అమ్మా. చిన్నగోనే ఆడ చిన్నగోనే వద్దమ్మా, అలాంటివి వద్దు. అలాంటివి ఆడపిల్లలు ఆడుకునే ఆట చెప్పండి అమ్మా. ఇవన్నీ మొగలు ఆడుకునేది అన్ని మగవాళ్ళు ఆడుకునేది. ఇక మరి ఆడడానికి ఏమున్నాయి కోలాటం ఆడుకుందామా అమ్మ? ఈ చిమ్ముడు ఆడ ఆగిన బద్దె చిమ్మి పిచ్చి చెల్లి, అది అట్లా ఆడద్దమ్మా. అవి మనం పొలాల్లో ఆడుకుందాం. పలాని నువ్వు బతుకమ్మ అమ్మ. మన క్రికెట్ ఆడమ్మా తప్పే. క్రికెట్ ఆడలేను, వాలీబాల్ ఆడమా? ఆడను. కబడ్డీ ఆడదాం మంచిగా. మీరు ఆడవాళ్ళు కూడా కాబట్టి కవి వస్తాయి. మేము ఆడవాళ్ళం కాబట్టి మాకు రావాలి. కాబట్టి చిన్నగా సాయం మాకు ఎట్లా వస్తాయి అమ్మ ఆడేళ్ళకు రాదు. మనం సరే అమ్మ, ఇప్పుడు మరి ఏ ఆట ఆడుకుందాం? కోలాటం ఆడుకుందాం. బాగా ట్రెండ్ నడుస్తుంది కోలాటం ఆడదామా? కోలాటం ఆడుకుందాం. ఇప్పుడు ఆడలంతా మొత్తం చీర కట్టి ఒక రకం చీర కట్టి కోలాటం ఆడతారు. ఆడదామా? ఆడదాం. బోలో శంకర్ భగవానికి బోలో శంకర్ భగవానికి శ్రీరామ నామంబు ఎంతో మధురం రే రాఘవానందాన ఎంతో మధురం రే రాఘవానందాన శ్రీరామ నామంబు ఎంతో మధురం రే రాఘవానందాన ఎంతో మధురం రే రాఘవానందాన శ్రీరామ నామంబు ఎంతో మధురం రే రాఘవానందాన ఎంతో మధురం రే రాఘవానందాన శ్రీరామ నామంబు ఎంతో మధురం రే రాఘవానందాన ఎంతో మధురం రే రాఘవానందాన విన్నా పాడిన గాని పుణ్యమ పూనే రాఘవానందాన పుణ్యమ పూనే రాఘవానందాన విన్నా పాడిన గాని పుణ్యమ పూనే రాఘవానందాన పుణ్యమ పూనే రాఘవానందాన అయోధ్య నగరంబు ఏలే రాఘవరే రాఘవానందాన ఏలే రాఘవరే రాఘవానందాన అయోధ్య నగరంబు ఏలే రాఘవరే రాఘవానందాన ఏలే రాఘవరే రాఘవానందాన పుణ్యవంతుడమ్మ దశరథరాజు రాఘవానంద దశరథరాజు రాఘవానందాన పుణ్యవంతుడమ్మ దశరథరాజే రాఘవానందాన దశరథరాజే రాఘవానందాన అతనికి గలరమ్మ ముగ్గురు వాయాలే రాఘవానందాన ముగ్గురు వాయాలే రాఘవానందాన అతనికి వాయలమ్మ ముగ్గురు వాయాలే రాఘవానందాన ముగ్గురు వాయాలే రాఘవానందాన కౌసల్య సుమిత్ర కైకమ్మాదేవి రాఘవానందాన కైకమ్మాదేవి రాఘవానందాన కౌసల్య సుమిత్ర కైకమ్మాదేవి రాఘవానందాన కైకమ్మాదేవి రాఘవానందాన పుత్రువంతాలే విలపించినారే రాఘవానందాన విలపించినారే రాఘవానందాన ఒక్కోరు భార్యల ముదమెత్తినారే రాఘవానందాన ముదమెత్తినారే రాఘవానందాన పుత్రుల యాగంబు చేసినారమ్మ రాఘవానందాన చేసినారమ్మ రాఘవానందాన పుత్రుల యాగంబు చేసినారమ్మ రాఘవానందాన చేసినారమ్మ రాఘవానందాన శ్రీ మహావిష్ణువు కరుణించెనమ్మ రాఘవానందాన కరుణించెనమ్మ రాఘవానందాన శ్రీ మహావిష్ణువు కరుణించెనమ్మ రాఘవానందాన కరుణించెనమ్మ రాఘవానందాన శంకుడు చక్రాల పద్మపురాలే రాఘవానందాన పద్మపురాలే రాఘవానందాన పద్మపురాలే రాఘవానందాన పద్మపురాలే రాఘవానందాన రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులే రాఘవానందాన భరత శత్రుఘ్నులే రాఘవానందాన రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులే రాఘవానందాన భరత శత్రుఘ్నులే రాఘవానందాన తండ్రి వంశనేగి తాటకి నీ చంపే రాఘవానంద తాటకి నీ చంపే రాఘవానందాన తాటకి నీ చంపే రాఘవానందాన తాటకి నీ చంపే రాఘవానందాన తపతుల యాగంబు గాతి రచించే రాఘవానందాన గాతి
ఏంటి అమ్మా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నావమ్మా చెల్లులారా మీ మెడలో ఉన్నాయి ఏంటి అమ్మా ఇవన్నీ పువ్వులాగానే పెళ్ళైన వాళ్ళకు ఉంటాయా ఏంటి అంటారమ్మా వాటిని పెళ్ళైనప్పుడు కడతారా మీకు నాయుడు ఉన్నాడా అమ్మా మరి మట్టలు ఉన్నాయి కదమ్మా పెళ్ళి కూడా పెట్టుకున్నారా మరి నాకు లేవు కదమ్మా ఇవి అయ్యో నీకు ఇంకా లేదా అమ్మా కాలే ఏంటిదమ్మా ఏం కాలేదమ్మా నీకు ఎవరు లేడా చెల్లి ఏం మాట్లాడుతున్నావు నీకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ పెళ్లి చేస్తున్నావు వాటికేనా పెళ్లి కాకముందుకే ఉన్నారా చెల్లుడారా మీ లెక్క నేను చేయను ఇది మా భర్త కట్టిన తాళమ్మా నీ భర్త కట్టిన తాళియా మరి నాకు లేకపోయా కదమ్మా ఇంకా పెళ్లి కాలేదైతే కాలేదు ఇక నీతో మేము ఆటలాడడానికి ఎప్పటికీ రావు కదా ఎందుకు చెల్లుడారా మేము పెళ్ళైన వారితోనే ఆటలాడతాం అట్లనా అయితే ఇప్పుడే నేను పోయి మా అమ్మని పెళ్లి చేయమని చెప్తాను అడుగుతాను అదే విధంగా పోయి వెళ్ళి అడుగుంది అలాగే పెడతాను మనం మన ఇంటికి వెళ్దాం ఇటు రండి జగతిలో జగదీశ్వరయ్యా అవనిలో మీకు ఇదే వందనములు నా మనసులో ఒక కోరిక ఉన్నది తల్లి నాశిని పుత్రిక నీవు చల్లగా ఆ
నన్ను గన్నా జననీ వినుమా ఒక్క మాట అడిగెద నిన్ను నన్ను గన్నా జననీ వినుమా ఒక్క మాట అడిగెద నిన్ను నన్ను గన్నా జననీ వినుమా కోపాము దేయవలదమ్మా నన్ను గన్నా తల్లి కోపాలు చేయవలదమ్మా నన్ను గన్నా తల్లి నన్ను గన్నా జననీ వినుమా ఒక్క మాట అడిగెద నిన్ను నన్ను గన్నా జననీ వినుమా ఒక్క మాట అడిగెద నిన్ను నన్ను గన్నా తల్లి వినుమా తల్లి గారు ఒక మాట అడిగేదాను కోపం చేయాలంటే చెప్తాను తల్లి సరే అలాగే అడుగు తల్లి మనసులో నా కోరిక ఏదో చిన్నగా వినిపించాలమ్మా మనసులో నా కోరిక ఏదో చిన్నగా వినిపించాలమ్మా మనసులున్న కోరికలేదో చిన్నగా వినిపించాలమ్మా మనసులో నా చిన్నగా వర్ణించాలమ్మా మనసులున్న కోరికలేదో చిన్నగా వినిపించాలమ్మా మనసులో నా చిన్నగా వర్ణించాలమ్మా మనసులున్న కోరికలేదో సందేహం ఎల్లవరమ్మా ఓ చిన్ని సందేహం ఎల్లవరమ్మా ఓ చిన్ని మల్లికార్జున స్వామికి ఆ బిడ్డ నీ మనసులో ఉన్న కోరిక ఏదో నాకు తొందరగా చెప్పు కానీ నాకు లగ్నము ఎన్నడు చేతురో విన్నవించు తల్లి వేగా నాకు లగ్నము ఎన్నడు చేతురో విన్నవించు కన్నులేగా నాకు లక్ష్యం ఎన్నడు చేతురో అందుకే నిన్నగా వచ్చింది నన్ను కన్నా తల్లి అందుకే నేను అడగా వచ్చింది నన్ను కన్నా తల్లి నాకు లగ్నము ఎన్నడు చేతురో నాకు లగ్నము ఎన్నడు చేతురో విన్నవించు తల్లి వేగా నాకు లక్ష్యం ఎన్నడు చేతురు విన్నవించు తల్లి వేగా నాకు లక్ష్యం ఎన్నడు చేతురు తల్లి నాకు లగ్నము ఎన్నడు చేతురో అడగడానికి వచ్చాను పెళ్లి పైన బాంతి నీకు ప్రేమగలిగిన పద్మాక్షిలో పెళ్లి పైన బాంతి నీకు ప్రేమగలిగిన పద్మాక్షిలో పెళ్లి పైన ప్రేమ లేదు కాంతి కలిగిన పద్మాక్షిలో పెళ్లి పైన బాంతి నీకు ప్రేమగలిగిన పద్మాక్షిలో పెళ్లి పైన ప్రేమ లేదు ప్రేమగలిగిన పద్మాక్షిలో పెళ్లి పైన నీకు ప్రేమ ప్రేమగలిగిన పద్మాక్షిలో పెళ్లి పైన ప్రేమ లేదు ఎప్పటికీ నెలకు నీతోని నా చిన్ని పుత్రిక ఎప్పటికీ నెలకు నీతోని నా చిన్ని కవ్య ఏ మల్లికార్జున స్వామికి ఓహో తల్లి పద్మాక్షి మీ తండ్రితో మీరు తొందరగా చెబుతానమ్మా మీకు పెళ్లి చేస్తానని నాతోటి వారలందరికీ పెళ్ళిళ్ళు జరిగిపాయే నాతోటి వారలందరికీ పెళ్ళిళ్ళు జరిగిపాయే నాతోటి వారందరికీ అందుకే నిన్నడిగి తీరమ్మా నన్ను అన్నా తల్లి అందుకే నిన్నడిగి తీరమ్మా నువ్వు కన్నా తల్లి నాతోటి వారలందరికీ పెళ్ళిళ్ళు జరిగిపాయే నాతోటి వారలందరికీ పెళ్ళిళ్ళు జరిగిపాయే నాతోటి వారందరికీ తల్లి నా తోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి నన్ను హేళన చేస్తున్నారు తల్లి నాకు తొందరగా లగ్నం చేయండి ఆహా నువ్వు చెప్పిన విధంగా ఆహా కుమార్తె నువ్వు చెప్పిన విధంగానే నీ భర్త నా భర్త చెప్పి నీకు తొందరగా పెళ్లి చేస్తానమ్మా అలాగే తల్లి ఈ మైక్. ఓ శేష శయన నా నారాయణ ఓ కమల నయన దీనావన ఓ తేజ శయన నారాయణ ఓ కమల నయన దీనవన సోదరికి ఆహా నాదా నీ వద్దకు వచ్చి ఉంటుంది
మాతో చెప్పము కదా. జీవితేశమినుమా మన బిడ్డకు పెళ్లి చేయాలని నీతో చెప్పడం వల్ల వచ్చి తినయ్యా. సరసంతోషంబు మదిలో ఆనందము కలిగే. సరసంతోషంబు మదిలో ఆనందము కలిగే. రంగుగా లగ్నము చేసుకొని తను సఖ్యమినుమా. నువ్వు చెప్పిన మాటలు నా మదికి ఎంతో సంతోషం ఇచ్చినాయి కదా. నువ్వు అన్నట్లోనే ఆ తొందరగా మన యొక్క పుత్రిక అయిన పద్మాక్షికి వివాహము చేసేదాం కదా. మనకు సరిపోను ధనవంతులను గుణవంతులను చూసి మనకు సరిపోని వాళ్ళను చూసి మన బిడ్డని పెళ్లి చేస్తామయ్యా. ధరణి మొత్తం పోరులో నేను యొక్క దేశములు రాజ్యములు తిరిగి మన యొక్క కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకొచ్చి వివాహము గావించేవాడు కదా. సరే అదిగా ఉన్నాను ప్రాణేశ్వర. అలాగే వెళ్ళము కదా. ఇప్పుడు నామధేయం కూర్చున్న సభవారందరికీ ఓ స్వామి, నా యొక్క నామధేయము భూసురుడు అందరు నీ యొక్క బ్రాహ్మణత్వము నుండి నేను భూసుర బ్రాహ్మణోత్తములు స్వామి. అవును. మరి ఎటు వెళ్తున్నారు నాయన? నేను కొల్లాపురి పట్టణము వెళ్తున్నాను. కొల్లాపురి పట్టణానికి వెళ్తున్నావా? అవును. ఎందుకు వరకు వెళ్తున్నావు నాయన? మల్లేశ్వర
శశిధరుడు వివాహం లేక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. దానికి వివాహం చేసుకోవడం కోసమై తెలియచేయడానికి నేను కొల్లాపూరి పట్టణం వెళ్తున్నాను. స్వామి వెళ్ళా వెళ్ళా దేవా 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 మంత్రివర్య, నేను బుసురుడు యొక్క బ్రాహ్మణోత్తముని వచ్చినాను. మీ యొక్క రాజైన కొల్లాపూరి పట్టణం మల్లేశ్వరునికి తెలియజేయము. అలాగే తెలియజేసింది. మల్లేశ్వర మల్లేశ్వర లోగిలు ఎక్కడున్నావు? మల్లేశ్వర రామాయణ బాగా నడే పప్పు ఏం దొరుకుతలేవు. మల్లేశ్వర జై శ్రీ మల్లికార్జున స్వామికి. ఇదే నమస్కారం. చల్లగా వర్ధిల్లు మల్లేశ్వర. బ్రాహ్మణోత్తమ నమస్కారం. వివాహం లేక నీవు వివాహం చేసుకొని కొల్లాపూరి పట్టణం పరిపాలించమని బ్రాహ్మణత్వం నేను వచ్చినానయ్యా. ఈ సమయంబున నేను నీకు సరి అయినట్టు వివాహం చేసుకొని కొల్లాపూరి పట్టణం పరిపాలించయ్యా. మంచిది సరే మంచిది నీవే వెతికి చూసి రమ్ము. ధరణి శ్రీ మొత్తం పరములో ధరణి శ్రీ మొత్తం పరములో ఆచార్యుని దలసి ధరణి శ్రీ మొత్తం పరములో ఆచార్యుని దలసి ధరణి శ్రీ మొత్తం పరములో నిత్యముగా నామదానము మల్లేశ్వర నిత్యముగా నామదానము మల్లేశ్వర నిత్యముగా నామదానము పశుధనానికి సరైన మనిషిని వెతికించి నీకు లగ్నం చేయడం నేను నీకు మాటిస్తున్నాను. సరే అదే వెతికి చూసిరా మీకు సరే మంచిది. దేవా 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 మదిలో నా
యొక్క దివ్య దృష్టితోని నేను చూసేదాన్ని. ఆహా, మల్లేశ్వరుని సతి కావలసి అమ్మాయి ఏ రాజ్యంలో ఉన్నదో, ఏ పట్టణంలో ఉన్నదో నేను చూసేదాన్ని. ఆహా, చూసినట్లు దేవగిరి పట్టణంలో ఉన్న ధర్మిరెడ్డి మాసమ్మ యొక్క పుత్రిక అయిన పద్మాక్షిని అడగడానికి కోసం నేను వెళుతున్నాను. దేవ దేవ ఓ దేవ 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 మా దేవ ఓ దేవ. నిన్ను నమ్మితే నా మదిలోన నీలకంఠరావో దేవ. శ్రీ మల్లికార్జున స్వామికి ఓ మంత్రివర్య, నేను కొల్లాపూర్ పండుగ బ్రాహ్మణోత్తము. నేను మీ యొక్క రాజైన ధర్మిరెడ్డిని కలవడానికి కోసం నేను వచ్చినానయ్యా. ఒక్క నిమిషం ఉండు, మా రాజుగారికి సరే, సంతోషం ఉండేదను. రాజావారి కొల్లాపురం నుండి ఒక బ్రాహ్మణోత్తరం వచ్చి ఉన్నారు, రమ్మంటారా స్వామి? రమ్మను కాదన్నారు. బ్రాహ్మణోత్తమా రమ్మన్నా. సరే, మంచిది. బ్రాహ్మణత్వం మీకు ఇదే వందనం. చల్లగా వర్ధిల్లు బిడ్డ. ఏ దేశమయ్య మీది ఏ పాలించు వినాతో, 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 ఏ దేశమయ్య మీది ఈ దేశమంతకు ఇక ఏమి బలిగలిగే, ఏ దేశమయ్య మీది ఏ పాలించు వినాతో, ఏ దేశమయ్య మీది ఏ పాలించు వినాతో, ఏ దేశమయ్య మీది ఏ పాలించు వినాతో, ఏ దేశమయ్య మీది. బ్రాహ్మణోత్తమ, మీరు ఏ దేశము ఏమి పని మీద ఇటు వచ్చి ఉన్నారో నాకు వివరించండి కదా. భూనాదావిను మాది కొల్లాపురం నేడు, భూనాదావిను మాది కొల్లాపురము నేడు పూనాదావిను మాది. అన్నేకని సతి కావలిందు నేను వచ్చితిని. పూనాదావిను మాది. కొల్లాపురము నేడు పూనాదావిను మాది. ఓ ధర్మిరెడ్డి గారు, మా యొక్క గ్రామం కొల్లాపురి పట్టణం. మల్లేశ్వరునికి సతి కావాల్సిన యొక్క పట్టణము నేను వచ్చినానయ్యా. చాలా సంతోషమాయ మదిలో ఆనందమాయ, చాలా సంతోషమాయ చాలా సంతోషమాయ. చాలా సంతోషమాయ పద్మాక్షినించరును, చాలా సంతోషమాయ పద్మాక్షినించరాను చాలా సంతోషమాయ. పద్మాక్షినించరును, చాలా సంతోషమాయ పద్మాక్షినించరాను చాలా సంతోషమాయ. చాలా సంతోషమాయ. పద్మాక్షినించరాను చాలా సంతోషమాయ. పద్మాక్షినించరును, చాలా సంతోషమాయ పద్మాక్షినించరాను చాలా సంతోషమాయ. బ్రాహ్మణోత్తమ, మీరు ఇటు వచ్చుట నాకు చాలా ఆనందమైనది కదా. నా యొక్క కుమార్తె అయిన ఆ యొక్క పద్మాక్షదేవిని ఆ యొక్క మల్లికార్జునకి ఇచ్చి వివాహము గావించదను. నేను అన్నమాట తప్పేవాడను కాదు కదా. అలాగే ధర్మిరెడ్డి గారు. బ్రాహ్మణోత్తమ, నా యొక్క భార్య అయిన మా అసమ్మని పిలిచి ఒక మాట ఆమెతో విచారించి మీకు నా యొక్క మాట తెలుపదను కదా. సరే, సంతోషంగా చెల్లించేది. మీరు అక్కడ కూర్చొని ఆశీర్వాయి ఉండండి కదా. ఓకే, సంతోషంగా. పద్మాక్షికి పరిణయము ప్రాణసఖియ వినుమా. పద్మాక్షికి పరిణయము ప్రాణసఖియ వినుమా. పద్మాక్షికి పరిణయము ప్రాణసఖియ వినుమా. పద్మాక్షికి పరిణయము ప్రాణసఖియ వినుమా. ప్రాణసఖియ వినుమా. పద్మాక్షికి పరిణయము ప్రాణసఖియ వినుమా. పద్మాక్షికి పరిణయము ప్రాణసఖియ వినుమా. ప్రాణసఖి, మన యొక్క పద్మాక్షికి వివాహము గావించాలని నా మనసులో కోరిక కలిగి ఉన్నది కదా. మహనీయుల కిచ్చరారు మానవనాదాయే. మహనీయుల కిచ్చరారు మానవనాదాయే. మహనీయుల కిచ్చరారు మానవనాదాయే. మహనీయుల కిచ్చరారు మానవనాదాయే. ఎవరికి ఇచ్చరాదంబోయే మానవనాదాయే. మహనీయుల కిచ్చరారు మానవనాదాయే. ఏ మాన్యులకు ఇచ్చేదావో నాకు తెలుగు కదా. బామమణి, కొల్లాపురి వాడుతాడు, పల్లె కరులకి ఇచ్చరాడు, కొల్లాపురి
మన యొక్క పద్మశ్రీ వివాహము గావించాలని నా మదిలో గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాను కదా. కళ్ళగాదు వారని ఇల్లు విడచి ఉన్నదయ్య, కళ్ళగాదు వారని ఇల్లు విడచి ఉన్నదయ్య, కళ్ళగాదు వారలు ఇనరాని ఉన్నదయ్య, కళ్ళగాదు వారలు ఇల్లు విడచి ఉన్నదయ్య, కళ్ళగాదు వారలు ఇల్లు విడచి ఉన్నదయ్య, కళ్ళగాదు వారలు ఇల్లు విడచి ఉన్నదయ్య, కళ్ళగాదు వారలు వారు కూటి గుడ్డ గుడేక అన్నమో రామచంద్రాన్ని ఆహ్వానించకుండా అడవిలో తిరుగుతున్నారయ్యా. అలాంటి వారికి మన బిడ్డను ఎక్కిస్తామయ్యా. హే బాలమణి, ఏ పిన్నికల పలికితావు పూటకపు మాటలు ఏ పిన్నికల పలికితావు కూటకపు మాటలను ఏ పికికల పలికెదావు, పూటకపు మాటలు ఏ పిన్నికల పలికితావు కూటకపు మాటలను ఏ పికికల పలికెదావు, నీయాము మరును నిండి వదలకున్నదు కదే. ఏ పికికల పలికెదావు, కూటకపు మాటలను ఏ పికికల పలికెదావు, పూటకపు మాటలు ఏ పిన్నికల పలికితావు కూటకపు మాటలను ఏ పికికల పలికెదావు. హే బాలమణి, నీవు బట్టి మాటలు పూటకపు మాటలు నాతో మాట్లాడి ఇటు యొక్క సంబంధమును ఇష్టం లేదని చెప్తున్నావా? నా ముందు అటువంటి మాటలు మాట్లాడాను కదా. కూటి గుడ్డ గుడేక వారు కూలి చేయుచున్నారు, కూటి గుడ్డకు లేక వారు కూలి చేయుచున్నారు, నాన్న కూటి గుడ్డకు లేక వారు కూలి చేయుచున్నారు, కూలి చేయుచున్నారు, నాన్న కూటి గుడ్డకు లేక వారు కూటి కాదు జీవితము కూటి గుడ్డకు లేక వారు కూలి చేయుచున్నారు, నాన్న కూటి గుడ్డకు లేక వారు కూలి చేయుచున్నారు, నాన్న కూటి గుడ్డకు లేక వారు కూలి చేయుచున్నారు, నాన్న కూటి గుడ్డకు లేక వారు. ఈ మలయాళ స్వామీజీ, ఆహా నాదా, వారు కూటి గుడ్డకు లేక అన్నమో రామచంద్రుని అవగణిస్తున్నారు. మంచి బాంధ్యులు ఇస్తామయ్యా, అటువంటి వారికి మన బిడ్డను ఎట్టిస్తామయ్యా. హే బాలమణి, కష్టములు బిడనాడి రాజపాలన చేయుచున్నారు, కష్టము విడనాడి. రాజపాలన చేయుచున్నారు, కష్టము విడనాడి. పద్మాక్షిని వేగిరము ఇంద్రగానే కష్టములు విడనాడి. రాజపాలన చేయుచున్నారు, కష్టము విడనాడి. రాజపాలన చేయుచున్నారు, కష్టము విడనాడి. హే బాలమణి, నీకు ఎవరు చెప్పిన మాటలో విని నాకే ఎదురు చెప్పుచున్నావా? వారు కష్టాలు వీడి రాజ్య పరిపాలన చేస్తూ చాలా సుఖంగా ఉండి ఉన్నారు కదా. ఆహా నానా, నువ్వు అర్థంగా ఇంటలేవు అయితే, వారు ధనవంతులైతే చెప్పు కదా. ఆహా వారు ధనవంతులైతే కొల్లాపురి పట్నం నుంచి దేవగిరి పట్నం వరకు ఎన్ని గుంజలు బంగారు పందిరు వేసినట్టయితే నా బిడ్డను తప్పకుండా ఇస్తానయ్యా నేను. నువ్వు ఇదే మాటలు మాట్లాడటం వారిని అవమానించినట్టు అవుతున్నది కదా. ఏదేమన్నా ఏదేమన్నా కానీ ఇష్టం నానా, నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. నేను తక్కువ వాళ్ళకి ఇచ్చి నేను ఇబ్బందుల పాటు కాను. విన్నావా? ఆ, ఈమె ఎంత చెప్పినా వినకున్నదే ఆ యొక్క భూసుని పిలిపించి ఎటులైనా కానీ అతను మెల్లగా చెప్పి ఆ యొక్క మల్లికార్జునికి వివరించమని చెప్పేవాడు కదా. నేనైతే నన్ను వివరణ ఇచ్చుకో. అయ్యా నేనైతే నన్ను వివరకం ఇచ్చుకో. నా మాట మీద చేసుకోవాలి, కావాలి నాకు తగిన వరకు కావాలి, నీ బిడ్డ కావాలంటే కావాలి. నా బిడ్డకు తగిన వరకు కావాలయ్యా. ఆ మాసమ్మ, నీవు అట్లనే నువ్వు అన్నట్టుగానే ఆ యొక్క భూసుని పంపించి ఆ యొక్క మల్లికార్జునికి చెప్పమని చెప్పేవాడు కదా. సరే, చాలా సంతోషమైంది నాదా నాకు. ఆ భూసురత్తమా ప్రత్యేక ప్రాణసఖి అయినటువంటి మాసమ్మ మాటలు విని ఉండేవి కదా. నువ్వు ఎట్లా చెప్తావో ఏమో కానీ ఆ యొక్క మల్లికార్జునికి ఇట్టి మాటలు వివరంగా వివరించి ఈ విషయాలన్నీ అక్కడ చెప్పి ఎట్లైనా చేసి మా కుమార్తెతో వివాహముకు ఒప్పించు కదా. సంతోషంగా ఒప్పించేదాన్ని నేను. దేవదేవో దేవా 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 మహాదేవా దేవా దేవదేవో దేవా 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 మహాదేవో దేవా. మల్లికార్జునుడు మళ్ళా
వసిగాను దేవగిరి పట్టణము వెళ్ళినాను వసిగాను దేవగిరి పట్టణము వెళ్ళినాడు వాసిగాను దేవగిరి తరిమిరెడ్డి పుత్రిక జరిగింది ఓ మల్లేశ్వర నేను దేవగిరి పట్టణంలోకి వెళ్ళిన ధర్మిరెడ్డి యొక్క పుత్రికను నేను పద్మావతిని అడగడం కోసం వెళ్ళి ఉన్నానైనా సంతోషంబో 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 సంతోషంబు బ్రహ్మణోత్తమ సంతోషంబు సంతోషంబు సంతోషంబో సంతోషంబో బ్రాహ్మణోత్తమ సంతోషంబో సంతోషంబో సంతోషంబు బ్రహ్మణోత్తమ సంతోషంబు సంతోషంబు పిలారం నాతో తెలుపుమా ఓ బ్రాహ్మణోత్తమ నేడు నామము నాతో తెలుపుమా ఓ బ్రహ్మణోత్తమ పిలారం నాతో తెలుపుమా ఓ బ్రాహ్మణోత్తమ నాతో తెలుపుమా ఓ బ్రహ్మణోత్తమ ఓహో ఓహో బ్రాహ్మణోత్తమ నాకు సంతోషం లేదు అమ్మాయి పేరు ఆ ఒక్క అమ్మాయి పేరు నాకు తెలుపు మంతనమును ఇంటి నామము